హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఓప్పో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన ఓప్పో A16k మొబైల్ని మీకు అన్బాక్సింగ్ అయితే చేసి చూపిస్తాను. ఓప్పో వాళ్ళు ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి 10,490 రూపాయల బడ్జెట్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఓప్పోలో మొదట 4G ఫోన్. ఓప్పోలో మీకు మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైలే చూస్ చేసుకోవాలి, మీరు వేరే ఆప్షన్ అయితే లేదు. 10,000 బడ్జెట్ నుంచి మీకు ఓప్పో మొబైల్ స్టార్టింగ్. అలాగే ఈ మొబైల్ ఈ ప్రైస్కి వర్తబుల్లా కాదా, కొనాలా కొనకూడదా, ఈ 10,000 బడ్జెట్లో ఏ మొబైల్ కొనాలి అన్నది ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు మీకోసం నేను ఇంట్రెస్టింగ్గా చేస్తూ ఉంటాను. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే వేసేయండి. ముందు అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉన్నదని చూసేసి అలాగే ఫ్యూచర్స్ గురించి కూడా మాట్లాడుకుందాం. గో టు అన్బాక్సింగ్. 16K ఈ మొబైల్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేస్తున్నాను. ఈ వేరియంట్ వచ్చేసి మొబైల్ వేరియంట్ వచ్చేసి 3GB ర్యామ్ నేను అన్బాక్సింగ్ చేస్తుంది. అలాగే మొబైల్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఫ్రెండ్స్. వైట్ కలర్ అయితే నేను అన్బాక్సింగ్ చేస్తున్నాను. అలాగే ఒకసారి బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ని కూడా చూసేసేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. మొబైల్ ఎలా ఉంది చూద్దాం. ఎక్కడ వీడియోని అయితే స్కిప్ అయితే చేయమాకండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం ఎండింగ్ వరకు అయితే చూడండి. బాక్స్ అయితే ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే నాకు ఇంకో మినీ బాక్స్ అయితే ఉంది. ఈ బాక్స్ని ఒకసారి ఓపెన్ చేసి లోపల ఏమేమి ఇచ్చారో చూద్దాం. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే మనకి సిమ్ ఎజెక్టర్ పిన్ కనిపిస్తుంది. అలాగే యూజర్ మాన్యువల్ అండ్ క్లియర్ కేస్ అయితే ఇచ్చారు. ఇవి ఒకసారి పక్కన పెట్టి బాక్స్ లోపల ఏమేమి ఉన్నాయో కూడా చూసేసేద్దాం. మొబైల్ ఉంది, మొబైల్ కూడా పక్కన పెట్టి బాక్స్ లోపల ఏమేమి ఉందో చూసేసేద్దాం. ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి అడాప్టర్ వచ్చేసి 10 volts అడాప్టర్ ఫ్రెండ్స్. కేబుల్ వచ్చేసి యూనివర్సల్ కేబుల్. ఈ బడ్జెట్ మొబైల్ కాబట్టి మనకి యూనివర్సల్ ఇస్తారు, యూనివర్సల్ కేబుల్. ఇవి అన్నీ ఇంక పక్కన పెట్టేసి ఒకసారి మొబైల్ కేస్ని అప్లై చేస్తే మొబైల్ ఎలా ఉందో చూసి. వైట్ కలర్ మొబైల్ అయితే చూస్తానికి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఓప్పో మొబైల్స్ డిజైన్ పరంగా అయితే చాలా బాగుంటాయి, చాలా స్లిమ్ అయితే ఉంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రేస్ అయితే కనిపిస్తుంది. మనకి వాటర్ డ్రాప్ స్క్రీన్ అయితే మొబైల్. అండ్ రైట్ సైడ్ వచ్చేసి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అయితే రైట్ సైడ్ ఇవ్వడం జరిగింది. అండ్ మనకి బాటంలో వచ్చేసి ఇయర్ ఫోన్ జాక్, స్పీకర్ అండ్ USB ఛార్జింగ్ పోర్ట్ అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. అలాగే ఒకసారి కేస్ అప్లై చేద్దాం. కేస్ అప్లై చేస్తే మొబైల్ అయితే కేస్ అప్లై చేసిన మొబైల్ లుకింగ్ అనేది చాలా బాగుంది. చూస్తున్నారు కదా, చాలా స్లిమ్ అయితే ఉంది మొబైల్. లుకింగ్ అయితే బాగుంది, కానీ మొబైల్ ఒకసారి మనం సిమ్ ట్రేస్ ఒకసారి సిమ్ స్లాట్ ఓపెన్ చేసి డ్యూయల్ సిమ్ స్లాట్ ఒకసారి చెక్ చేద్దాం. డ్యూయల్ నానో సిమ్ స్లాట్. అలాగే మైక్రో USB మెమరీ కార్డ్ కూడా మనం వేసుకోవచ్చు. ఈ మొబైల్ డబల్ సిమ్ అండ్ మెమరీ కార్డ్ ఆప్షన్. ఒక్కసారి మనం మొబైల్ని ఆన్ చేద్దాం. మొబైల్ ఆన్ చేసిన వెంటనే ఒప్పో లోగో అయితే మనకి కనిపిస్తుంది. ఒకసారి ఈ సెటప్ని నేను ఫాస్ట్గా ఈ సెట్టింగ్స్ అన్నీ చేసేసి హోమ్ స్క్రీన్లో అయితే మిమ్మల్ని కలుస్తాను. గైస్, ఓప్పో A16k బడ్జెట్ మొబైల్ మనకి ఇది హోమ్ స్క్రీన్లో అయితే ఉన్నాం. అబౌట్లో చూసినట్లయితే మనకి Android 11 వర్షన్ మీద అయితే ఈ మొబైల్ రన్ అవుతుంది. అలాగే కలర్ వాయిస్ కూడా 11.1. మొబైల్ అయితే నేను ఫాస్ట్గానే ఉంది ఫ్రెండ్స్. కొంచెం కొన్ని యాప్స్ కూడా నేను ఓపెన్ చేసి చూశాను. మొబైల్ అయితే పర్లేదు ఫ్రెండ్స్. ఒకసారి ఫ్యూచర్స్ కూడా చూద్దాం. ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీకు మొబైల్ కొనాలా వద్దా అన్నది
మీకు చెప్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి, అక్కడ స్కిప్ చేయమాకండి. వాయిస్ అన్బాక్సింగ్ చూశారు కదా, ఈ మొబైల్ ఎలా ఉన్నదన్నది మీకు కింద కామెంట్ అయితే నాకు చేయండి. మీకు నచ్చిందా నచ్చలేదా, ఈ ప్రైస్లో వర్తబుల్లా కాదా అన్నది. అలాగే ఈ మొబైల్ స్పెసిఫికేషన్ చూసినట్లయితే 6.52 ఇంచెస్ ఎల్సిడి హెచ్డి డిస్ప్లే అయితే ఇవ్వటం జరిగింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అదర్ బ్రాండ్స్లో చూసుకున్నట్టయితే ఫుల్ హెచ్డి రెజల్యూషన్ ఉన్న మొబైల్స్ అయితే లభిస్తాయి ఇదే బడ్జెట్లో. అలాగే మనకి ఇంకో 2,000 రూపాయలు అదనం పెట్టుకున్నట్లయితే అమోలెడ్ డిస్ప్లే కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఈ మొబైల్ ఏంటి అన్నది కూడా నేను మీకు ల్యాక్స్లో ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. వీడియోని అంతే ఎండింగ్ వరకు చూడండి. అలాగే ప్రాసెసర్ చూసుకున్నట్లయితే హీలో G35 ఆక్టాకోర్ 2.3 GHz క్లాక్ స్పీడ్. ఈ మొబైల్ మనకి గేమింగ్ అయితే సపోర్ట్ అయితే చేయదు ఫ్రెండ్స్. మీరు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ లవర్స్ అయితే ఈ మొబైల్ని పర్చేజ్ అయితే చేయమాకండి. గేమ్ ఆడినట్లయితే చాలా ల్యాక్స్ అయితే కనిపిస్తాయి ఈ మొబైల్లో. మనకి ఇదే బడ్జెట్లో అదర్ బ్రాండ్స్లో చూసినట్లయితే హీలో G70 ఆర్ G85 ప్రాసెసర్లు లభిస్తాయి. అవి ఫుల్ గేమింగ్ మొబైల్స్. గేమింగ్ అయితే చాలా బాగుంటాయి. మీకు పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ ఆడినట్లయితే ల్యాక్స్ కూడా మీకు ఎక్కడ ఉండవు. ఆ మొబైల్స్ ఏంటి అన్నది కూడా మీకు లాస్ట్లో నేను ఈ వీడియో ఎండింగ్లో అయితే కెమెరా సెటప్ వచ్చేసి బ్యాక్ కెమెరా, రేర్ కెమెరా వచ్చేసి 13 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా వచ్చేసి 5 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో మనకి అదర్ బ్రాండ్స్లో క్వాడ్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది. 48 మెగాపిక్సెల్ ఆర్ 50 మెగాపిక్సెల్ కెమెరా అయితే లభిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. బ్యాటరీ వచ్చేసి 4230 బ్యాటరీ పవర్ అయితే ఇచ్చారు. అదర్ బ్రాండ్స్లో మనకి 5000 ఆర్ 6000 బ్యాటరీ పవర్ అయితే లభిస్తుంది. అలాగే ర్యామ్ వచ్చేసి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్. ఈ బడ్జెట్లో మనకి అదర్ బ్రాండ్స్లో చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ అండ్ 64GB ఇంటర్నల్ లభిస్తుంది. అండ్ ఈ మొబైల్కి మనకి ఫింగర్ ప్రింట్ కూడా లేదు ఫ్రెండ్స్. ఈ మొబైల్కి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా లేదు. మీరు ఎక్స్పెక్ట్ అయితే పెట్టుకోవద్దు. ఇది ఓప్పోలో బడ్జెట్ మొబైల్. ఓప్పో లవర్స్కి అండ్ ఓప్పోనే కావాలని కొంతమంది ఉంటారు, వాళ్ళ కోసం ఈ మొబైల్. ఈ మొబైల్ ఫ్యూచర్స్ అయితే చూసేసాం ఫ్రెండ్స్. స్పెసిఫికేషన్స్ పరంగా చూసుకున్నా కానీ మొబైల్ పరంగా చూసుకున్నామని ఈ ప్రైస్లో మనకు వర్తబుల్ అయితే కాదు. ఏ మొబైల్ కొనాలి అంటున్నారు ఫ్రెండ్స్? 10,000 బడ్జెట్లో మీకు శాంసంగ్లో F12, అలాగే M12, అలాగే రెడ్మీలో వచ్చేసి రెడ్మీ 9 పవర్, రియల్మీలో చూసుకున్నట్లయితే నార్జో 50A, టెక్నోలో వచ్చేసి టెక్నో స్పార్క్ 8 Pro, ఇన్ఫినిక్స్లో హాట్ 10s, అలాగే హాట్ 11s, అండ్ మీకు మైక్రోమాక్స్లో ఇన్-నోట్ 1. ఈ మొబైల్స్ అన్నీ మీకు ర్యామ్ కానీ అలాగే ప్రాసెసర్ కానీ కెమెరా సెటప్ కానీ చాలా అంటే చాలా బాగుంటాయి ఈ బడ్జెట్లో. ఒకసారి లింక్స్ అని నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.